जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत శ్రీ భారత్ వీక్షకులందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. శరన్నవరాత్రుల సందర్భంగా దేవి అంశావతారాలను గురించి మనం చెప్పుకుంటున్నాం. కొన్ని కథలు చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకోబోయేది 6వ కథ, అంటే షష్ఠీదేవి కథ. ప్రకృతిలోని 6వ అంశ అయిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరే షష్ఠీదేవి. ఈవిడను విష్ణుమాయ, పుత్రదాయిని, మాతృకలలో దేవసేన, బాలాధిష్టాన దేవి అని అంటారు. అంటే పిల్లలకు బాలారిష్టాలను కలుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు ఒక 6 నెలలు గడిచే వరకు ఒక రకంగా ఉంటారు పిల్లలు, ఏవో జబ్బులు చేస్తుంటాయి. అట్లా వాటన్నిటికీ తర్వాత వాళ్ళకి ఆయురారోగ్యాలు ఇవ్వడానికి కూడా ఈవిడే ఉంటుందన్నమాట. అందుకే పుత్రదాయిని అన్నారు, సంతానం కలిగిస్తుంది ఈవిడ. మాతృకలలో దేవసేనగా ప్రసిద్ధి ఉంది. అంటే కుమారస్వామికి భార్య అన్నమాట. పిల్లలను ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఆయుస్సును కూడా ఇస్తుంది, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. పూర్వం స్వయంభవం అనే పుత్రుడు ప్రియవ్రతుడని ఉండేవాడు. ఆయన యోగిగా ఉండి చాలా కాలం తపస్సు చేశాడు. తర్వాత బ్రహ్మదేవుడి ఆజ్ఞతోటి మాలిని అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం సంతానం కలగలేదు. అప్పుడు కశ్యప పుత్రుడు ఈ రాజు చేత పుత్రకామేష్టి చేయించాడు. చేయించిన తర్వాత రాణి మాలినీదేవి గర్భం ధరించింది, కానీ 12 ఏళ్ళైనా ఆవిడకి సంతానం కలగలేదు. చివరికి ఒక అందమైన పుత్రుడు పుట్టాడు. పుత్రకామేష్టి అనగానే మనకు దశరథుడు, రాముడు గుర్తొస్తారు. ఎందుకంటే పుత్రకామేష్టి సంతానం కోసం చేసిన వాళ్ళలో దశరథుడిని చాలా ప్రముఖంగా మనం చెప్పుకుంటాం. ఎందువల్లంటే శ్రీరాముడు ఆయనకు స్వయంగా, విష్ణుమూర్తి శ్రీరాముడుగా ఆయనకు స్వయంగా అవతరించడం అనేది విశేషమైన విషయం. కాబట్టి పుత్రకామేష్టి అనగానే చెప్పుకుంటాం. అటువంటి పుత్రకామేష్టిని త్రేతాయుగం కంటే ముందే స్వయంభువ మనువు పుత్రుడైన ప్రియవ్రతుడు ఆచరించాడు అనమాట. సరే, 12 ఏళ్ల తర్వాత ఒక బాబు కలిగాడు. చాలా బాగున్నాడు అబ్బాయి, కానీ మరణించి పుట్టాడు, మృత శిశువు జన్మించాడు అనమాట. ఇది చూసి బంధువులందరూ ఏడుపు మొదలుపెట్టారు. రాణి పుత్రశోకం తట్టుకోలేక మూర్చపోయింది. మహారాజు ప్రియవ్రతుడు కూడా వచ్చి అక్కడికి తట్టుకోలేక, పుత్రుడు ఇంతకాలం తర్వాత కలిగిన పుత్రుడు పోయాడు, ఇంకా నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం అనుకుని మరణించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఆ విమానంలో ఒక దేదీప్యమానంగా వెలిగిపోతున్న దేవి ఆయనకు దర్శనం ఇచ్చింది. ఆమెను చూడగానే నమస్కరించాడు, స్తుతించాడు, పూజించాడు. ఆమె ప్రసన్నురాలైంది. తరువాత, అమ్మా నీవెవరు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. ఆవిడ అన్నది కదా, నేను బ్రహ్మమానస పుత్రికను, కుమారస్వామి భార్యను, దేవసేన అంటారు నన్ను, షష్ఠీదేవి అని కూడా పిలుస్తారు. సంతానం లేని వాళ్ళకి సంతానం ఇస్తాను, ఇట్లా అకాల మృత్యువు పాలైన వాళ్ళని మళ్ళీ బ్రతికిస్తాను అని చెప్పి ఆ పిల్లవాడిని బ్రతికించింది. మహారాజు చాలా సంతోషంతో పిల్లవాడిని ముద్దులాడాడు. ఆమె అతని దగ్గర ఒక మాట తీసుకుంది. నీవు సదా షష్ఠీదేవికి పూజలు చేయిస్తూ ఉండాలి, ఆ విధంగా మాట ఇస్తే ఈ పుత్రుడు నీకు దక్కుతాడు అని చెప్పింది. మహారాజు మాట ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ప్రకారంగానే షష్ఠీదేవికి పూజలు జరిపిస్తూ వచ్చాడనమాట. ఇవాళకి కూడా సంతానం లేని వాళ్ళు షష్ఠీదేవిని కొలుస్తూ ఉంటారు. ఉత్తరాదిలో షష్ఠీదేవి పూజలు విశేషంగా సాగుతాయి. పూజలతో పాటు వాళ్ళు వ్రతాలు, ఉపవాసాలు కూడా చేస్తారనమాట. ఇక్కడ మనకు సుబ్రహ్మణ్య షష్ఠి అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. మామూలుగా దేవతలను కొలిచేటప్పుడు భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యను మాత్రం కొలవకూడదు, అట్లాగే భర్తను మాత్రం కొలవకూడదు, ఇద్దరిని కలిపే కొలవాలి. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల భార్యాభర్తలిద్దరిని కొలిచినట్టు, సర్పదోషం పోతుంది, సంతానం కలుగుతుంది, కలిగిన వాళ్ళు చాలా బాగుంటారు, వర్ధిల్లుతాయి వంశాలు అని చేస్తారు. మనకు కూడా ఇక్కడ పురిటిళ్లలో 6వ నాడు, 11వ నాడు, అన్నప్రాశన రోజు, ప్రతి శుభకార్యం అంటే పండగలు, పుట్టినరోజులు, షష్ఠి పూర్తులు, వివాహ దినోత్సవాలు, ఇట్లాంటప్పుడు షష్ఠీదేవికి
పూజలు చేయడం కనబడుతుంది. అందువల్ల మనకేంటంటే పుత్రులనిచ్చేటటువంటి ఆ అనుగ్రహం ఉన్నటువంటి దేవి గనక మనం కూడా మన తరువాతి తరాల వారికి చక్కటి సంతానం కలగాలి, వాళ్ళందరూ వంశాభివృద్ధి చేసుకుంటూ బాగా ఉండాలని కోరుకుంటూ ఆమెకు నమస్కరించుకుందాం. తరువాతి కథ మంగళ చండీదేవి కథ. మంగళం అంటే శుభం, చండీ అంటే కోప స్వభావం గలది అని. భక్తులకు కోరికలు తీరుస్తూ ఉంటుంది, దుష్టుల మీద ఈవిడ క్రోధం చూపుతూ ఉంటుంది. అందువల్ల మంగళ చండిక అయింది అని అంటారు. మంగళుడు అనే రాజు కలవడం వల్ల ఈమెకు మంగళ చండిక అని పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఈమె మూల ప్రకృతి అయిన దుర్గాదేవి అంశ అవతారమే. స్త్రీల పాలిటి కల్పవృక్షం ఈవిడ, దయామూర్తి. త్రిపురాసురుణ్ణి సంహరించే సమయంలో మహావిష్ణువు ప్రేరణతోటి మహాశివుడు ఈమెను ముందు కొలిచాడనమాట. కొలిచిన తర్వాత అసలు ఎందుకు త్రిపురాసురుణ్ణి సంహరించాలని శివుడు పూనుకున్నాడు అంటే, ఒకప్పుడు ఆకాశంలో విమానంలో వెళుతున్న పరమేశ్వరుడి విమానాన్ని ఈ త్రిపురాసురుడు కిందికి పడదోశాడట. ఆ సంకట సమయంలో బ్రహ్మదేవుడు శివుడికి ఈ మంగళ చండికను గురించి చెప్పి మంత్రం ఉపదేశించాడు. అట్లా విష్ణువు ప్రేరణ వల్ల త్రిపురాసుర సంహార సమయంలో మహాశివుడు ఈమెను పూజించాడు అనమాట, స్తోత్రం చేశాడు. ఆమె ప్రత్యక్షమయ్యి నీకు మహావిష్ణువు నంది వృషభ రూపంలో నందిగా వాహనంగా ఉంటాడు, నేను నీకు యుద్ధశక్తి స్వరూపిణిగా అండగా నిలబడతాను అని అభయం ఇచ్చింది. తరువాత శివుడు మహావిష్ణువు ఇచ్చిన అస్త్రంతో త్రిపురాసురుణ్ణి సంహరించగలిగాడు. దేవతలు మహర్షులు చాలా సంతోషించి ఆవిడను ప్రస్తుతించారు, తలలు వంచి మరీ నమస్కరించారు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ పరమశివుణ్ణి అభినందించారు. అప్పుడు మళ్ళీ రెండవసారి పూజ చేశాడు మహాశివుడు ఈ మంగళ చండికకు. అన్ని రకాల ఉపచారాలు చేసి ధ్యానము జపము కూడా చేశాడు. ఆమె సంతోషపడింది. మొట్టమొదట మహాదేవుడే ఈ మంగళ చండికాదేవిని స్తుతించి మంగళ చండికా స్తోత్రంతో పూజించాడు కనుక, అంతేకాదు ఊరికి పూజించడం కాదు, మంగళవారం నాడు పూజించట, ప్రతి మంగళవారము చేసేట ఆ పని. అందుకని ఆ తరువాత మంగళుడు అంటే కుజగ్రహాన్ని మంగళుడు అంటారు. అతని పేరు మీదే మనకు మంగళవారం వచ్చింది. కుజుడు, ఆ తర్వాత మంగళుడు అనే రాజు, ముత్తైదువులు, మంగళాలు కోరుకుంటున్న ప్రతి వాళ్ళు, అన్ని లోకాల్లో ఉన్న జనము కూడా ప్రతి మంగళవారము ఈ మంగళ చండికాదేవిని అర్చించి అన్ని రకాలైన శుభాలు పొందారనమాట. అందరికీ సర్వమంగళాలు ఇస్తుంది కాబట్టి ఈవిడ సర్వమంగళాదేవిగా కూడా కీర్తి పొందింది. అందరికీ సర్వమంగళాలు ఇస్తున్న దేవి గనక మనకు ప్రపంచంలోని అందరికీ కూడా సర్వమంగళాలు ఇమ్మని ఆవిడను ప్రార్థిస్తూ ఆవిడ అనుగ్రహాన్ని కోరుకుంటూ నమస్కరించుకుంటాం.